ఇలాంటి ఇన్సిడెంట్ నువ్వు ఇప్పటి వరకు ఎక్కడ చూసి ఉండవు. చూడడం ఎందుకు అసలు విని కూడా ఉండవు. ఏ ఇన్సిడెంట్ గురించి చెప్తున్నావు? నార్మల్‌గా పేరెంట్స్ వాళ్ళ పిల్లల్ని ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటారు. వాళ్ళకి ఏ కష్టం రాకూడదని వాళ్ళకి కావాల్సినవన్నీ ముందుగానే ఇస్తారు. కానీ ఉత్తరప్రదేశ్‌లో ఒక ఫ్యామిలీ ఏం చేసిందో తెలుసా? తమ సొంత కొడుకునే చంపాలని చూసింది. ఏంటి, సొంత కొడుకునా? ఏదో సినిమా స్టోరీ చెప్తున్నట్టున్నావు. లేదు, ఇది యూపీలో జరిగిన రియల్ ఇన్సిడెంట్. ఓంవీర్ అండ్ సుకుమతి వైఫ్ అండ్ హస్బెండ్. వీళ్ళకి ఇద్దరు కొడుకులు, దుష్యంత్ అండ్ ముకుల్. పెద్ద కొడుకు దుష్యంత్ ఒక డ్రగ్ అడిక్ట్. రోజు డ్రగ్స్ తీసుకుని ఆ మత్తులో ఇంటికొచ్చి పేరెంట్స్‌ని అండ్ తమ్ముడిని కొట్టేవాడు. వాళ్ళకి ఇదొక టార్చర్‌లా మారిపోయింది. వాళ్ళ ఇల్లు ఒక నరకంలా అయిపోయింది. వాళ్ళు ఈ టార్చర్ నుంచి బయటపడడానికి ఒక స్కెచ్ చేశారు. ఏం స్కెచ్ వేశారు? ఏదైనా రీహాబిలిటేషన్ సెంటర్‌లో జాయిన్ చేశారా? రిహాబిలిటేషన్ సెంటరా? నేను స్టార్టింగ్‌లో చెప్పింది నువ్వు సరిగ్గా వినలేదేమో అనుకుంటా. దుష్యంత్ చేసే టార్చర్‌ని తట్టుకోలేక సొంత తమ్ముడు అండ్ పేరెంట్స్ ఒక కాంట్రాక్ట్ కిల్లర్‌ని అప్రోచ్ అయ్యారు. సొంత కొడుకుని చంపడానికి 5,00,000 డీల్‌కి మాట్లాడారు. ఇక్కడ మైండ్ బ్లాక్ అయ్యే ట్విస్ట్ ఏంటో చెప్పనా? సుకుమతి తన గోల్డ్ చైన్ అమ్మి మరి 55,000 అడ్వాన్స్ ఇచ్చింది కొడుకుని చంపడానికి. ఫైనల్‌గా దుష్యంత్‌నైతే చంపేశారు. ఆ తర్వాత ఎవ్వరికీ డౌట్ రాకూడదని డ్రామాని స్టార్ట్ చేశారు. వాళ్ళే చంపించి వాళ్ళే డ్రామాని మొదలుపెట్టారా? ఇక్కడే సీన్ రివర్స్ అయింది. ఆ ఫ్యామిలీ బిహేవియర్ పైన పోలీసులకు డౌట్ మొదలైంది. వెంటనే కాల్ రికార్డింగ్స్ అండ్ ఫోన్ నంబర్స్ ని చెక్ చేశారు. వీళ్ళ స్కెచ్ పోలీసులకు కూడా ఇప్పుడు తెలిసిపోయింది. వెంటనే కాంట్రాక్ట్ కిల్లర్ ని పట్టుకొని ఇంట్రాగేట్ చేశారు. ఆ తర్వాత వాడు కూడా మొత్తం చెప్పేశాడు. సొంత కొడుకు చేసే టార్చర్ ని తట్టుకోలేక అతన్ని చంపడానికి కూడా రెడీ అయ్యారంటే వాడు ఎంతలా టార్చర్ చేసి ఉంటాడో ఒక్కసారి ఆలోచించండి. ఈ పేరెంట్స్ చేసింది కరెక్టా లేదా రాంగ్ అనేది మీరే కింద కమెంట్ ద్వారా తెలియజేయండి.